దేశమంతా శ్రీరాముని నామస్మరణంతో మారుమోగుతోంది. ఎన్నో ఏళ్ల దశాబ్దాల కళ నెరవేరుతున్నటువంటి సందర్భంలో సమయం సమీపిస్తున్నటువంటి కొద్దీ కూడా భక్తిభావం ఉప్పొంగుతోంది. ఈ నేపథ్యంలో ఆలయ నిర్మాణంలో పాలు పంచుకోవడానికి చాలామంది ఉత్సాహం చూపుతున్నారు. కానీ అలాంటి మహద్భాగ్యం మాత్రం కొద్దిమందికే దక్కుతోంది. ముఖ్యంగా మన భాగ్యనగరానికి సంబంధించినటువంటి అతి కొద్ది మందికి మాత్రమే ఇలాంటి సువర్ణ అవకాశం కూడా లభించిందని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏదైతే ముత్యాల గజమాల ఉందో, ఈ ముత్యాల గజమాల కూడా స్వామివారి కోసం స్వామివారి మెడలో అలంకరించడానికి తయారు చేసింది. దీన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వద్ద ఉన్నటువంటి ప్రవాల పెల్స్ అండ్ జెమ్స్ ముత్యాల వ్యాపారి దీన్ని తయారు చేశారు. స్వామివారికి తమ కానుకగా దీన్ని సమర్పించడానికి వాళ్ళు కొన్ని రోజుల పాటు దీన్ని ఎంతో కష్టపడి దీన్ని తయారు చేశారు. సో దీన్ని స్వామివారికి స్వయంగా సమర్పించడానికి కూడా వాళ్ళు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు, విజువల్స్లో చూస్తున్నట్లయితే టోటల్గా అంటే హైదరాబాద్ మహానగరాన్ని ముత్యాలకు సిటీగా కూడా అందరూ పరిగణిస్తారు. ఈ నేపథ్యంలోనే రామునికి ఒక ముత్యాల గజమాలను తయారు చేయడం అనేది ఎంతో అవకాశం లభించడం చాలా పూర్వజన్మ సుకృతం అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో ఈ ప్రవాల పెల్స్ అండ్ జెమ్స్ సంబంధించినటువంటి నిర్వాహకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఈ గజమాల ప్రత్యేకతలు ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంత గొప్ప కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి భాగ్యం దక్కడం అనేది చాలా సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మీకు ఇలాంటి గజమాల తయారు చేయాలని ఎందుకు అనిపించింది సార్? ఈ ఆలోచన ఎప్పుడు కలిగింది? అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. మా ఆచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జిఎస్ స్వామి వారి యొక్క దివ్య పాదపద్మాలకు శతకోటి సాష్టాంగ దండ ప్రణామములు చేస్తూ, మా స్వామివారికి ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు, మాకు ప్రాణనాథుడు శ్రీరామచంద్రుడు. అయోధ్యలో ప్రతిష్టా కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఇది ఒక గొప్ప చారిత్రాత్మకమైనది మన దేశంలో, ప్రపంచంలోనే. అయితే ఇటువంటి గొప్ప శుభ సమయంలో ఆ రామచంద్రుడికి ఈ దాసుడి తరపున ఏదైనా చిన్న కానుక ఇవ్వాలని 2 నెలల క్రితం ఆలోచన వచ్చింది. దానికి అనుగుణంగా ఏం చేస్తే బాగుంటుందని చాలా రకాలుగా ఆలోచించాను. ఏది ఇచ్చినా కూడా కొద్ది రోజులకే ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. కానీ శాశ్వతంగా ఉండేది ఏంది అని ఆలోచిస్తే, మేమే చేస్తున్న బిజినెస్ కాబట్టి ఇది ముత్యాలే శాశ్వతంగా ఉంటాయి, అవి ఎప్పటికి చెడిపోవు అని నా మనసులో ముందు భావన కలిగింది. అయితే దీంతో ఒక వినూత్నంగా, విలక్షణంగా, ఒక గొప్పగా ఏదైనా తయారు చేసిస్తే బాగుంటుందని చాలా ఆలోచించాను. 2 నెలల నుంచి ఆలోచిస్తుండగా ఒక రాత్రి సమయంలో ఈ గొప్ప ఆలోచన కలిగింది. అంటే గజమాల చేస్తే బాగుంటుంది రామచంద్రుడికి. ఏదైనా పూలమాల, గజమాల ఏదైనా ఉన్నా కూడా ఒక 3-4 రోజులు వాడతారు తప్ప అంతకంటే ఎక్కువ రోజులు వాడలేరు. అది తీసేసి మళ్ళీ ఇంకోటి వాడాల్సిందే. కానీ ఇదే ముత్యాలతోటి గజమాల కానీ చేసామంటే శాశ్వతంగా ఎప్పటికీ ఆ రామచంద్రుని పాదాల దగ్గర ఉంటుందని మనసులో కలిగింది. ఇంకా దాంతో మనం ఈ ఉద్దేశాన్ని మా స్వామివారికి తెలియజేయడం జరిగింది. సో అంటే ఇప్పుడు రామునికి తయారు చేయడం అంటే దానికోసం ఎంతో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మీరు ఎలాంటి ముత్యాలను సెలెక్ట్ చేసుకున్నారు? ఎవరితో ఈ హారాన్ని ఈ గజమాలను తయారు చేయించారు? ఎలాంటి నిపుణులు దీనికోసం మీరు ఉపయోగించారు? ఇది ఉన్న వాటిల్లోనే నెంబర్ 1 క్వాలిటీ అంటారు దీన్ని. దాంట్లో 4-5 క్వాలిటీలు ఉంటాయి. లోవర్, మిడిల్, హై క్లాస్ అని ఇలా 4-5 రకాల క్వాలిటీ ఉంటాయి. AAA క్వాలిటీ అంటారు దీన్ని. ఇది 3 to 4 mm అంటారనమాట. ఈ సైజుతో వాడితేనే మల్లె మొగ్గల్లాగా ఉంటాయన్నమాట. మనం అల్లికను కూడా అది చూడడానికి చాలా అందంగా వస్తుంది. అదే పెద్ద ముత్యాలతో చేస్తే ఈ అందం కనిపించదు మనకి. అందుకని దీన్ని ప్రత్యేకంగా తీసుకున్నాము. తర్వాత దీన్ని తయారు చేయడానికి మా ఫ్యామిలీ మెంబర్సే మేము చేసాము. ఎందుకంటే మాకు వ్యాపారంతో పాటు ఈ కళా నైపుణ్యాన్ని మా పెద్దవాళ్ళు మాకు అందించారు. కాబట్టి మేము ప్రతి ఒక్కరూ చేస్తుంటాం. మా పిల్లలు చేస్తారు, మా నాన్నగారు చేస్తారు, మా అమ్మగారు చేస్తారు, మేము చేస్తాము. మా అన్నదమ్ములు, మా ఫ్యామిలీ అందరూ కూడా ఇదే చేస్తుంటారు అన్నమాట. అంటే వ్యాపారంతో పాటు ఇది కూడా చేస్తాం. అయితే ప్రత్యేకంగా మా కజిన్ బ్రదరు కొట్టే శేషగిరి ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళు దీంట్లో ప్రత్యేకంగా ఎక్కువ శ్రద్ధ తీసుకొని చేశారు. మా బ్రదర్ ఇలా హనుమంతరావు వాళ్ళంతా ఉన్నారు. అందరం కలిసి చేసామన్నమాట. 9 రోజులు 9 మందిమి రాత్రి పగలు కష్టపడి చేసాము. శ్రీరామనామ స్మరణతో చేసాము.
ఆ నియమ నిబంధనలతో చేసాము. గజమాలను చూసినట్లయితే ప్యూర్గా ఎప్పుడు కూడా ఒకటే కలర్ లేకుండా దాదాపు పింక్ కానివ్వండి, గ్రీన్ కలరు, వైట్ కూడా కనిపిస్తుంది. ఏంటి సార్ అంటే ఇలాంటి కాంబినేషన్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? సో దీన్ని ఎక్కడి నుంచి తెప్పించారు? ఈ ముత్యాలు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ పింక్ కలర్లో ఉన్నటువంటి వాడు. ఇది ఒక మన ముత్యాల మాల అనగానే ఒకే కలర్ కానీ వాడి ఉండుంటే దీనికి ఇంత అందం వచ్చి ఉండేది కాదు. మల్టీ కలర్ వాడితేనే దానికి ఒక అందం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మన గజమాల్లో కూడా పూలల్లో కూడా 2-3 కలర్లు కలిపితేనే దానికి అందం ఉంటుంది, కానీ ఒకే కలర్ అయితే అంత అందం కనిపించదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మల్లెపూలకు బదులుగా ముత్యాలు, గులాబీ పూలకు బదులుగా మన పింకు మణులు, తులసి దళాలకు బదులుగా గ్రీన్ మణులు వాడామన్నమాట. ఆ ముత్యాలు ఎలా చెడిపోవో, ఎప్పటికీ లైఫ్ టైం ఎలా ఉంటుందో ఇవి కూడా అలాగే లైఫ్ టైం అలాగే ఉంటుందన్నమాట. ఇక్కడ గజమాల చుట్టూ ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి చందనం వాసన వస్తుంది. సో ఏంటి సార్ అంటే చందనము దీంట్లో లోపల ఉపయోగించారా? సో ఎంత బరువు ఉంటుంది, ఎట్లా దీన్ని తయారు చేశారు? ఇది మంచి క్వశ్చన్ అడిగారు సార్. యాక్చువల్లీ పూలమాల అనగానే ఏదైనా సరే సుగంధం అనేది రావాలి, పరిమళం రావాలి. దానికోసమే మనం పూలమాలలో దేవుడికి వాడతాము. అయితే ఇది ముత్యాలు ఎటువంటి వాసన ఉండదు, కానీ మనం వాసన రావాలనే ఉద్దేశంతో ఏది చేస్తే బాగుంటుందని చాలా దూరం చాలాసేపు ఆలోచించిన తర్వాత మాకు ఒక ఆలోచన కలిగింది. అది చందనం పౌడర్ అనమాట. ఒరిజినల్ చందనం పౌడరు మనం బెంగళూరు నుంచి గవర్నమెంట్ ఎంపోరియం నుంచి తెప్పించాము. దాన్ని దీంట్లో లోపల క్లాత్ ఉందన్నమాట. బరువు తగ్గించడం కోసం, అంటే మన బాలరాముడు సుకుమారుడు 5 సంవత్సరాల బాలరాముడు, ఆయనకి బరువు ఉండే విధంగా చేయకూడదని బరువు తగ్గించాలనే ఉద్దేశంతో లోపల స్పాంజితో పాటు క్లాత్, వైట్ క్లాత్ను చుట్టామన్నమాట. దాంట్లో ఈ చందనంతో చుట్టుకుంటూ వచ్చామన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పటికీ ఆ పరిమళం అనేది పోదన్నమాట. ఈ మాల రామచంద్రుడు ధరించినప్పుడల్లా ఆ సుగంధ పరిమళం వస్తూ ఉంటుందన్నమాట. అందుకని ఆ జాగ్రత్త తీసుకొని చేసాము. సో మొత్తంగా అంటే ఎంత బరువు ఉంటుంది? పూర్తిగా ముత్యాలతోనే తయారు చేశారా సార్ దీన్ని? పూర్తిగా ముత్యాలు 3 కేజీల 600 గ్రాములు ముందు వాడాము. తర్వాత మళ్ళీ కొంత వాడాము, కానీ అది మేము లెక్కలకు తీసుకోలేదు, అంటే మేము వెయిట్ చేసే చూడలేదన్నమాట. తర్వాత ఇది ఒక 1/2 కిలో పైన ఈ మణులు వాడాము, గ్రీన్ అండ్ రెడ్ 2. మొత్తం కలిపి 4.5 కేజీ వరకు ఉంటుంది. మొత్తం టోటల్ వెయిట్ చూస్తే 5-6 కేజీలు బరువు ఉంటుంది. లెంత్కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? పర్టికులర్గా ఇంత లెంత్లోనే తయారు చేయాలని మీరు ఎందుకు అనుకున్నారు? మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పెద్దల ద్వారా అయోధ్య నుండి 4 అడుగుల 10 అంగుళాలు బాలరాముడు ప్రతిష్ఠుడు జరుగుతుంది అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానిని దృష్టిలో పెట్టుకొని ఒక 10 అంగుళాలు శిరస్సు భాగం ఉన్నా కూడా మిగతాది 4 అడుగులు ఉంటుంది. దానికి తగ్గట్టుగా 4, 8 అడుగులు అయితే శిఖ భాగం నుంచి నక పర్యంతం 8 అడుగులు అయితే సరిపోతుందని ఆ ఉద్దేశంతో 8 అడుగులు మాల తయారు చేస్తాం. సో ఇంకా అంటే ఇప్పుడు దాదాపు ఇంకా 3 డేస్లోనే రామ మందిరం అనేది స్టార్ట్ కాబోతుంది, ప్రారంభం కూడా కాబోతుంది. ఈ నేపథ్యంలోనే మీరు ఈ గజమాలను ఎప్పుడు తీసుకెళ్తున్నారు? స్వయంగా మీరే స్వామివారికి సమర్పించేటువంటి అవకాశం ఉందా మీకు? ఆ విషయం కొంచెం స్వామివారితో మాట్లాడాలి. చిన్నజీయర్ స్వామివారి దివ్య కర పద్మముల చేత ఆ శ్రీరామచంద్రునికి అలంకరింపజేస్తే చూడాలని మాకు చాలా చాలా కోరికగా ఉంది. మరి ఆ రామచంద్రుడు ఆ స్వామివారు అనుగ్రహించే దాన్ని బట్టి ఉంటుందండి. అంటే మీరు రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్తున్నారా? అప్పుడే తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందా, లేదంటే వచ్చిన తర్వాత ఏమన్నా? బహుశా అదే ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. రేపటి వరకు మనకు తెలుస్తుంది అది. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. అందమైనటువంటి అద్భుతమైనటువంటి గజమాలను శ్రీరాముల వారికి సమర్పించేటువంటి అవకాశం ఈ పెల్స్ అండ్ జెమ్స్ సంబంధించినటువంటి ప్రవళిక ఈ కంపెనీకి రావడం అంటే ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇలాంటి మహద్భాగ్యం దగ్గదని కూడా చెప్పుకోవచ్చు. ఇక చూసినట్లయితే ఇంతసేపు మనం చూసినటువంటి ఈ గజమాల ఎంతో అందంగా ఉంది, ఎంతో ప్రత్యేకతలతో దీన్ని తయారు చేశారు నిర్వాహకులు. అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని 9 మంది మొత్తం కూడా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి నిపుణులే దీన్ని 9 రోజుల పాటు కష్టపడి కూడా తయారు చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. సో స్వయంగా దీన్నే స్వామివారికి సమర్పించేటువంటి అవకాశం తమకు దక్కితే చాలా బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని నిర్వాహకులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి ఇలాంటి గజమాల వెళ్ళడం అనేది మనందరికీ కూడా ఎంతో గర్వకారణం అని కూడా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ చరణ్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.